సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బస్సు ప్రమాదం మృతుల డిఎన్ఏ రిపోర్ట్స్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి. 18 మంది డిఎన్ఏ పరీక్షల వివరాలు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద అంబులెన్స్లు సిద్ధం చేశారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్వాల ఆర్డీఓ చెక్కులు అందించారు. మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్. బస్సు ప్రమాదం మృతుల డిఎన్ఏ రిపోర్ట్స్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, బస్సు ప్రమాదం మృతుల డిఎన్ఏ రిపోర్ట్స్ ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంతసేపట్లో మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? కవిత, ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి యొక్క డిఎన్ఏ రిపోర్ట్స్ చేర్చుకోవడం జరిగింది. ఏదైతే ఆ యొక్క మొదటగా ఈ యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేసిన తర్వాత విజయవాడ ఫోరెన్సిక్కి తరలించడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో యొక్క ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ యొక్క రిపోర్ట్స్ రావడం జరిగింది. అధికారులు 18 బాడీలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి వారి బంధువులు అప్పించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక బాడీకి మాత్రం ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ పెండింగ్లో ఉన్నది. అది పూర్తి స్థాయిలో రేపటి దాకా పూర్తవుతుందంటూ జిల్లా పోలీస్ అధికారి వెలువడించడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే యొక్క తెలంగాణకు సంబంధించిన ఆర్డీఓ కూడా పూర్తిగా ఎక్స్గ్రేషియా 5 లక్షల చెల్లించిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క బాడీని అప్పచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో యొక్క అంబులెన్స్లు సిద్ధం చేసిన పరిస్థితి. ఇప్పటికే 18 అంబులెన్స్లను ఈ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన ఒక బాడీని అప్పచెప్పడం జరిగింది. వారికి ఎక్స్గ్రేషియా కూడా చెల్లిస్తూ ఈ యొక్క ఆర్డీఓ కూడా ఈ యొక్క చెక్కును అందజేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇంత పెద్ద బస్సు ప్రమాదము, 19 మంది సజీవ దహనం కారణము, పూర్తి స్థాయిలో ఒక మద్యం అనేది తేట తెల్లమైన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో యొక్క విచారణ అనేది వేగవంతం చేయాలనేది ఇక్కడున్న వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిన తీరు కావచ్చు, ఇంతమంది 19 మంది ప్రాణాలు పోవడం అనేది కావచ్చు, పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం అనేది కూడా పూర్తి స్థాయిలో యొక్క మద్యం కారణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈ యొక్క ప్రొవిజన్కి సంబంధించిన అధికారులు కూడా చెప్పిన దాని ప్రకారంగా ఏ రోజైతే అంటే 24వ తేదీన రాత్రి 6:59 ఈ యొక్క శివశంకర్తో పాటు ఎర్రిస్వామి కూడా ఈ యొక్క మద్యం తీసుకున్నట్టుగా ఏదైతే పెద్దటేకూరు దగ్గర ఉన్న ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ అనే వైన్ షాప్లో మద్యం తీసుకున్నట్టుగా తేలింది. ఆ తర్వాత 8:25 మరొకసారి కూడా ఈ యొక్క మద్యాన్ని కూడా అదే షాప్లో కొనుగోలు చేసినట్లుగా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామమే ఇంత పెద్ద కారణమైనట్లుగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ తర్వాత వీళ్ళు 2 సార్లు మద్యం తీసుకున్న తర్వాత మరొకసారి లక్ష్మీపురంకి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ప్రాంతంలో కూడా ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న దగ్గర మద్యం తీసుకున్నారనే అనుమానాలు అయితే వెలువడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక బెల్ట్ షాపులు ఆ యొక్క లక్ష్మీపురంలోనే 3 బెల్ట్ షాపులు కూడా ఉండడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ఆ యొక్క బెల్ట్ షాపులో తీసుకున్నారా లేదా అనేది అక్కడ ఉండే స్థానికులు కానీ అక్కడ పోలీస్ అదుపులో ఉన్న ఎర్రిస్వామి కానీ చెప్పే పరిస్థితి. అంటే పూర్తిగా ఏం జరిగింది అనేది చెప్పగల ఏకైక వ్యక్తి ప్రత్యక్ష సాక్షి ఎర్రిస్వామి. స్వామి యొక్క స్టేట్మెంటే కీలకం కానుంది. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదానికి మెయిన్ మద్యమే కారణమంటూ తేట తెల్లమైన పరిస్థితి కనపడుతుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.